నమస్కారం. నేను డాక్టర్ ఎర్రా రాజేష్, చిల్డ్రన్ సర్జన్, ఎర్రాస్ హాస్పిటల్. ఇవాళ మనం మగపిల్లల్లో పురుషాంగం మీద వచ్చే సమస్యల గురించి డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మగపిల్లల్లో పురుషాంగం మీద చాలా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనది ఫైమోసిస్. ఫైమోసిస్ అంటే ఏంటి? ఫైమోసిస్ అంటే పురుషాంగం మీద ముందలుండే పై చర్మాన్ని వెనక్కి గనక రిట్రాక్ట్ చేయలేకపోతే, అంటే వెనక్కి గనక తీసుకురాలేకపోతే దాన్ని ఫైమోసిస్ అంటారు. అయితే ఫైమోసిస్ అనేది భయపడాల్సిందో బాధపడాల్సిన కండిషన్ కాదు. మామూలుగా మగపిల్లల్లో 5 సంవత్సరాల వరకు ఆ పైన చర్మాన్ని వెనక్కి అనలేకపోయినా అది ఏమీ పెథలాజికల్ కానీ ప్రాబ్లం కాదు. అయితే ఎప్పుడు దీని గురించి తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాలి అనేది చాలా ముఖ్యమైన పాయింట్. ఏంటంటే ఈ చర్మం ముందలున్న పై చర్మం గనక వెనక్కి రాకుండా ఒక స్కార్ లాగా, అంటే తెల్లటి మార్జిన్ గనక ఫామ్ అయితే దాన్ని పెథలాజికల్ ఫైమోసిస్ అంటారు. ఏమవుతుంది పెథలాజికల్ ఫైమోసిస్ వల్ల? ఏమవుతుందంటే ఆ మగ పిల్లవాడు ఒంటేలు పోసేటప్పుడు ఆ పై చర్మం బలూన్ లాగా ఉబ్బుతుంది. రెండోది, ఈ పై చర్మం బెలూన్ లాగా ఉబ్బినప్పుడు ఒక్కోసారి ఆ ఒంటేలు అక్కడ నిలిచిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కోసారి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా దారి తీయచ్చు. తర్వాత ఆ ముందులున్న చర్మం ఎర్రగా కందిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి బాగా ఒంటేలు పోసేటప్పుడు బాగా డిస్యూరియా, అంటే బిడ్డకి బాగా నొప్పి కంప్లైంట్ చేస్తారు. ఇలాంటి సమస్యలతో పాటు ఒక్కొక్కసారి ఆ పై చర్మానికన్నా లోపలున్న అంగం యొక్క గ్లాన్స్ పీనిస్కి మధ్య స్మిగ్మల్ సిస్టులు ఫామ్ అవుతూ ఉంటాయి. వీటిలన్నిటికీ కారణం ఫైమోసిస్ అని చెప్పుకోవాలి. ఈ ఫైమోసిస్ని మనం ముందర చెప్పుకున్నట్టుగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫిజియలాజికల్ ఫైమోసిస్, అంటే దీని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది నార్మల్గా 5 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలకి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవరికి ఇది పెథలాజికల్ అంటామంటే బెల్నోపోస్టైటిస్ రెగ్యులర్గా వస్తున్నప్పుడు, అంటే ముందులా చర్మం ఇన్ఫెక్షను వచ్చినప్పుడు కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, ఆ బిడ్డకి ఒంటేలు పోసుకున్నప్పుడు బాగా మంట కానీ నొప్పి వచ్చినప్పుడు కానీ, లేదా స్మిగ్మల్ సిస్ట్ ఫామ్ అవటం, అంటే లోపల సిస్ట్ లాగా ఇది కనుక బయట ఉన్న ఎంజైమ్స్ కానీ బయట ఉన్న ఆ గ్లాండ్స్ యొక్క సెక్రీషన్స్, ఆ గ్రంథుల యొక్క సెక్రీషన్స్ బయటకు ఫ్రీగా డ్రైన్ అవ్వనప్పుడు కానీ అప్పుడు దాన్ని పెథలాజికల్ ఫైమోసిస్ అంటాం. వీటిల్ని ఒక చిన్న సర్జరీ ద్వారా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని నివారించవచ్చు. దాన్ని సర్కంసిషన్ అంటారు. అయితే ఈ సర్కంసిషను కొన్ని రిలీజియన్స్లో ముస్లిమ్స్ రిచువల్గా వాళ్ళు సర్కంసిషన్ అనేది చేసుకుంటారు. అయితే సర్కంసిషన్ అందరికీ అవసరమా అంటే అవసరం లేదు. ఎవరికైతే ఈ రికరెంట్ బెల్నోపోస్టైటిస్ ఉన్నదో, లేదా ఒక కండిషన్ దాన్ని బెలనైటిస్ జీరోటికా అబ్లిటరెన్స్ అంటారు, ఆ కండిషన్ ఉన్నప్పుడు కానీ, లేదా స్మిగ్మల్ సిస్ట్ ఉన్నప్పుడు కానీ, లేదా రికరెంట్ బెల్నోపోస్టైటిస్ ఉన్నప్పుడు కానీ చేయాలి. అయితే సర్కంసిషన్ కొంతమంది తల్లిదండ్రులు మాకు సర్కంసిషన్ ఆపరేషన్ వద్దండి, మందుల ద్వారా చేయమని అంటారు. అయితే అలాంటి కండిషన్స్లో కొంతమందికి మేము మెడికల్గా మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాం. ఒక 4 వారాల పాటు లోకల్గా స్టిరాయిడ్ క్రీమ్ అప్లై చేస్తాం పొద్దున సాయంత్రం. తర్వాత లైట్గా మసాజ్ చేస్తాం. అప్పుడు ఒక్కోసారి ఆ ముందులున్న చర్మం వెనక్కి రావటం జరుగుతుంది. అలాంటి రాని పక్షంలో కంపల్సరీ మనం ఆపరేషన్ ద్వారా దాన్ని ఆ ముందులున్న చర్మాన్ని తొలగించినట్లయితే ఇక ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అయితే సర్కంసిషన్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమేంటంటే ఫ్యూచర్లో సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ వచ్చే అవకాశం చాలా తక్కువ. 2, క్యాన్సర్, ఇట్లా రికరెంట్ బెల్నోపోస్టైటిస్ ఉన్నప్పుడు ఒక్కోసారి పురుషాంగం క్యాన్సర్ రావచ్చు. ఆ క్యాన్సర్ని కూడా నివారించవచ్చు. తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, చాలామంది పిల్లల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. ఎందుకుంటాయి అంటే వాళ్ళకి ముందుగానే కిడ్నీలో కానీ సమస్యలు, అంటే
అబ్స్ట్రక్షన్ హైడ్రోనెఫ్రోసిస్ ఉన్నప్పుడు కానీ, వెజోక్యూరిటిక్ రిఫ్లెక్స్ ఒంటేలు కనుక కిడ్నీకి వెనక్కి తన్నే కండిషన్స్లో ఈ మనం సర్కంసిషన్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కానీ వాటిని నివారించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా బెలనైటిస్ జీరోటిక్ ఆబ్లిటరెన్స్ ఈ కండిషన్ ఉంటే మాత్రం సర్కంసిషన్ 100% చేయాలి. చేయకపోతే ఫ్యూచర్లో వాటికి మియేటల్ స్టీనోసిస్ అనే మూసుకుపోయి పురుషాంగం ముందులు ఉంటే ఒంటేలనాల మూసుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకని వీళ్ళకి సర్కంసిషన్ 100% చేసుకుంటే వాళ్ళకి ఫలితాలు చాలా బాగుంటాయి. వీళ్ళ అందరి పిల్లలకి మళ్ళీ నార్మల్గా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ముందు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.